ఆకుకూరలు అంటేనే ఆరోగ్యం కదా. ఈరోజైతే బచ్చల కూరతో ఒక టేస్టీ పప్పునైతే చేసిద్దాం. ముందుగా బచ్చల కూరను కడుక్కొని కట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టుకొని పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకొని ఇక్కడ 1/2 కప్పు పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను. వేసుకొని వేయించుకున్న తర్వాత అందులోనే కారం, ధనియాల పౌడర్, ఆకుకూర వేసేసి ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి ఆకుకూరను అయితే మగ్గించుకోవాలి. పచ్చివాసన పోతుంది. ఇలా వేయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ కుక్కర్ అయితే పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే కమ్మనైన బచ్చల కూర పప్పు అయితే రెడీ అండి. థ్యాంక్ యూ.